నమస్తే అన్న. హాయ్ బ్రో. టీడీపీ పాలన ఎలా అనిపిస్తుంది? 2 years ఆల్మోస్ట్. గుడ్. అంటే మీకేం నచ్చింది 2 yearsలో? ఏం డిఫరెన్స్ కనిపించింది పాత పాలన, అదే జగన్ పాలనకి టీడీపీ? పాత పాలనకి కొత్త పాలనకి డిఫరెంట్ ఏముంది అంటే, పోయిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం మంచి చేయాలనుకుంది, అది 1% చేసింది. ఇప్పుడు టీడీపీ చేస్తుందా అంటే టీడీపీ కూడా అంతంత మాత్రమే చేస్తుంది, ఫుల్ ఫ్లెజ్డ్గా ఫీల్ చేయలే. అంత రావు కూడా. ఏ పార్టీ వచ్చినా ఏ నాయకుడు వచ్చినా ఎవరికి అంత చేయలేడు. ఓకేనా, వాళ్ళ స్వార్థాలు చూసుకుంటారు. అలాగని చేయరా అంటే చేస్తారు. ఓకే, ఇంకా అంటే డెవలప్మెంట్ లేదు అని చెప్పేసి అన్నారు కదా. ఈ డెవలప్మెంట్ దేంట్లో లేదు. లాస్ట్ 5 yearsలో లేదన్నారు కదా, ఇప్పుడు ఏమన్నా వస్తుందని? 5 yearsలో నీకు ఏం డెవలప్ కాలేదు, ఇప్పుడు ఏం డెవలప్ అవుతుంది? మీకేమని? చాలా మంది జనాలు డెవలప్మెంట్ ఏదైనా చేంజ్ చేస్తారు, చంద్రబాబుకి ఓటేసి గెలిపించారు కదా చంద్రబాబు కూటమికి. ఇప్పుడు ఏమన్నా కనిపిస్తుందా అంటున్నారు. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలా ఉంటుందంటే, నీవు రేపు మొన్నటి జరిగేది దాని గురించి ఆలోచించాడు ఆయన. రానున్న 5 ఏళ్ళు, ఆ 5 ఏళ్ళు ఎలా ఉండాలి, భావితరాల భవిష్యత్తు ఎలా ఉండాలి, ఇది ఆలోచిస్తాడు. బట్ అలా అని జగనన్న చేయలేదంటే ఆయన కూడా మంచి చేశాడు. సో గుడ్. ఇప్పుడు జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి, స్కూల్స్, నాడు నేడు కింద బళ్ళు చేయడం, ఇవి మంచి పనులు చేసినాడు. సో దాన్ని చంద్రబాబు నాయుడు కూడా చూస్తున్నాడు. అంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు ఇది స్టార్ట్ చేసింది. స్టార్టింగ్లో ఆయన చేసి కంటిన్యూ అవుతూ వస్తుంది. బట్ అలా అని చెప్పేసి ఈయన విజన్ బాగాలేదు, ఆయన విజన్ బాగుందంటే ఎలా నమ్మగలం? నమ్మలేము కదా. వైజాగ్లో డేటా సెంటర్ రాబోతుంది అని అంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? సో గుడ్. సో వైజాగ్లో అలాంటి ఐటీ కంపెనీస్ కావచ్చు, ఇంకా ఏదైనా మన లాస్ట్ టైం కూడా జరిగింది, ఒక సమ్మిట్ జరిగింది. సో అలా జరగడం వల్ల మన ఏపీ పీపుల్స్ ఎక్కడెక్కడైతే వాళ్ళ బతుకుతేల కోసం వెళ్ళారో, లైక్ హైదరాబాద్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 70% హైదరాబాద్ మన ఏపీ వాళ్ళే ఉంటారు. అట్ ది సేమ్ టైం బెంగళూరులో కూడా ఆ రాయలసీమ కావచ్చు, ఆ నెల్లూరు వాళ్ళు కావచ్చు, ఒంగోలు, ఆ ఏరియా వాళ్ళు కూడా ఉంటారు. సో మన ఏపీలో కూడా అలాంటి ఐటీ కంపెనీస్ వచ్చి బాగుంటే మనం వలస పోవడానికి అవసరం ఏముంటుంది? నువ్వు వలస ఎందుకు పోతున్నావు? నీ జీవితం కోసం పోతున్నావు, నువ్వు బాగుపడడానికి పోతున్నావు, నువ్వు బాగుపడితే నీ ఫ్యామిలీ బాగుండాలని పోతున్నావు, అంతే కదా. సో ఇప్పుడు మన హైదరాబాదు ఈ ఐటీ సెక్టర్ అంతా టాప్లోకి రావడం మెయిన్ కారణం ఎవరు చెప్పండి? మీరు కూడా చెప్పండి, ఎవరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. ఓకేనా, ఆయన ఐటీ సెక్టార్ను ఒక రేంజ్లో పెట్టాడు. తర్వాత మన కేటీఆర్ గారు వచ్చారు, దాన్ని డబల్ చేశాడు. రీసెంట్గా నారా లోకేష్ గారు పిల్లలందరినీ అసెంబ్లీకి తీసుకొచ్చి చేశారు కదా, ఎలా అనిపించింది? అసెంబ్లీ అంటే గుర్తొచ్చింది ఇది. ఒక నిమిషం, ఇది పెట్టుకో, ఇదే కావాల్సింది నాకు. ఏమనిపించింది అసెంబ్లీ పిల్లలకి అవగాహన రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నీకు దాన్ని చేయడం వల్ల ఆ లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, సో గ్రౌండ్ లెవెల్ వర్క్ ఎలా ఉంది, ఏం చేస్తున్నది నీకు ప్రభుత్వం తెలుస్తుంది. మొన్న ఒక ఎక్స్ మినిస్టర్ ఒక ఆయన అడిగిండు, ఒక పిల్లల్ని అలా కూర్చొని పెట్టడం ఏంది, అలా మాట్లాడించడం ఏంది అంటే, అసలు వాళ్ళు అసెంబ్లీలో కూర్చున్నారా బయట కూర్చున్నారా అది ఆయన తెలియదు, ఆయనకే కాదు ఎవరికి తెలియలే. సో అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉంటాయి అని ఒక ఐడియా పెట్టుకున్నాడు ఆయన. సో అంతేందుకు 2019లో మన జగనన్న వచ్చినప్పుడు, ఐ థింక్ 2023 2024 ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి ఛాంబర్లోకి జగనన్న కూడా స్టూడెంట్స్ పిలిపించుకొని మాట్లాడినాడు. అక్కడ లేని తప్పు ఇప్పుడు చంద్రన్న చేయడంలో తప్పేమొచ్చింది? ఆయనేమో లోపలికి పిలిచిపోలేదు కదా, అసెంబ్లీ సెట్ని వేసుకున్నాడు. అంటే ఒక గుడి లాంటి గుడి వేసుకున్నాడు, అసెంబ్లీ సెట్ చేశారు, వాళ్ళే టెంపుల్ సెట్ చేశారు. అది వేరే, టెంపుల్ సెట్ అది వేరే. ఏది మంచిది అసలు? అసెంబ్లీ సెట్ మంచిదా, టెంపుల్ సెట్ బెటరా? రెండు బెటరే. ఎట్లయితే రెండు బెటరే. ఇప్పుడు ఆయన ఇక్కడ చూడు, ఆయన గుళ్ళే పోలేకపోయినాడేమో అనుకుందాం, జస్ట్ అనుకుందాం. నేను చెప్తున్నా కదా, అనుకుందాం అంతే, అనుకో అని చెప్పి అనుకుందాం. పిల్లలు సెట్ వేసినా అనుకో. సో ఇది వేసినప్పుడు వాళ్ళకు రియల్ అసెంబ్లీ ఎలా ఉంటుంది ఒక విజన్ లాగా చూపించాడు ఆయన, అంతే. అది ఉపయోగకరమైంది కదా, ఇది కూడా ఉపయోగపడేది, ఇది కూడా ఉపయోగకరమే కదా. ఎవరికి ఉపయోగం? ఏ దాంట్లో? ఈ టెంపుల్ సెట్ ఆయనకు ఉపయోగం వచ్చింది, ఆయనకు ఉపయోగం వచ్చింది, ఆయనకే ఉపయోగం వచ్చింది. అంటే అమరావతి స్టాప్ అయింది, 300 కోట్లు నాశనం చేశారు. ఎవరు? చంద్రబాబు. అంటే చంద్రబాబు నాయుడు గారే అది నాశనం చేసినాడా? ఇంకెవరు చేయలేదా? ఇంతకుముందు జగనన్న గవర్నమెంట్లో యోగా సెట్లు వేయలేదా? కేవలం ఇప్పుడు అన్నగారు అన్నారు, తిరుపతి సెట్ వేసిన దానికే అన్నారు. మీరేమన్నారు? యోగా సెట్కు 300 కోట్లు అన్నారు. మరి 200 కోట్లు. మరి అక్కడ ఎందుకు ప్రశ్నించలేకపోయినారు?
అంటే ఆ బడ్జెట్ ఎవరు పూర్తి చేస్తారు? 200 కోట్లు మళ్ళీ ఎవరి మీద పడింది? మన మీదనే కదా. నువ్వు నేను కష్టపడి పెట్టింది ఆడ వచ్చిందాడ. ఆయన ఒకటే చేశాడు. అమరావతి స్టాప్ అయింది కదా, చంద్రబాబు వచ్చిన తర్వాత అయినా మళ్ళీ start అవుతుందా? అది డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది అన్న. అమరావతి మన క్యాపిటల్ సిటీ రావడానికి కారణం అదైతే గుడ్. ఎందుకంటే నీకు అక్కడున్న ఆ లోకల్ ఏరియాలో ఉన్న ఏదైతే భూములు కావచ్చు లేదా అక్కడున్న లోకల్ ప్రియారిటీస్ ఏదైతే ఉంటుందో సో వెళ్ళండి గుడ్ బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఎలా అనిపిస్తున్నారు, ఎలా చేస్తున్నారు? ఆయన ఆల్ టైమ్ గుడ్ అన్న. సో యాజ్ ఏ పవన్ అన్న అభిమానిగా ఆయన చేస్తూనే నేను ఎవ్రీథింగ్ గుడ్. అంటే మీకేం నచ్చింది? 2 years అవుతుంది కదా, ఏం చేశారనిపించింది 2 yearsలో పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ ఒక మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ప్రజల వద్దకు వచ్చి నీ సమస్య ఏందని అడిగిన వాళ్ళు అయితే లేరు. 2014లో అప్పుడు చంద్రన్న సీఎం అయినారు, అప్పుడు ప్రజల వద్దకు ఎవరు రాలేదు. 2019లో జగనన్న సీఎం అయినాడు, అప్పుడు ప్రజల వద్దకు ఎవరు రాలేదు. బట్ ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ప్రజల వద్దకు వచ్చి నీ సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించుకుంటూ పోతున్నారు కదా. రీసెంట్గా వైజాగ్ అరౌండింగ్ ట్రైబల్స్ ఏరియా ఏవైతే ఉన్నాయో వాళ్ళ నియోజకవర్గం నేను చెప్తాను కదన్నా, ఆగు నేను చెప్తున్నా. ఆయన నియోజకవర్గం కాకినాడ పిఠాపురం, నేనేం చెప్తాను వైజాగ్ దగ్గర ట్రైబల్స్ ఏరియా అంటున్నా. అంటే అరౌండింగ్ బార్డర్ ఏరియాస్ వాళ్ళకు టిల్ నౌ రోడ్లు కానీ కరెంటు కానీ సరైన వసతి కానీ ఏమీ లేవు. అట్లాంటి ప్రదేశాలను కూడా గుర్తించుకొని ఆయన వెళ్ళి ఆ ఊరికి రోడ్డు వేసిండు, కరెంట్ ఇచ్చిండు, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇచ్చిండు, స్కూల్ కట్టించిండు, పిల్లలు మంచిగా స్కూల్కి వెళ్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. నీకు అలా ఒక పర్సన్, ఒక హోదాలో ఉన్న పర్సన్ దగ్గరికి వచ్చి అలా చేయడం అనేది ఏ నాయకుడు చేయలేదు టిల్ నౌ. నేను చూస్తున్నంత వరకు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఏ స్టేట్లో అయినా కానీ ఏ నాయకుడు చేయలేదు. సో గుడ్, ఐ హ్యాపీ. అంటే ఎక్కువ కెమెరాస్ పట్టుకొని పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు, ట్రోల్ చేస్తున్నారు, పబ్లిసిటీ ఎక్కువైందని. అదే అంటే ఇప్పుడు నీకు ప్రజలు ఓటు ఎందుకు వేశారు చెప్పు? సమస్యలు తెలుసుకోలేనే కదా. ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్లో ఇనుకుంటూ నీ సమస్య ఎట్లా తెలుస్తుంది? నీ దగ్గరికి వస్తేనే కదా నీ సమస్య తెలిసేది. ఇప్పుడు నువ్వు ఉండవు, నీకు నెలపోతే డబ్బులు రాంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? జాబ్కి వెళ్ళాలి కదా. అంటే పొద్దుగాలు వేయాలి, ఫ్రెష్ అవ్వాలి, బండి తీసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్ చేసుకోవాలి. ఇలా 30 రోజులు కంటిన్యూ వచ్చేస్తే నీకు నెలకు జీతం వస్తుంది. అట్లా కాకుండా ఆయన కూడా చేసేది అదే కదా. నన్ను నమ్మి ఓట్లు చేసినారు, నన్ను నమ్మి నాకు ఈ హోదా ఇచ్చినారు, అటువంటిప్పుడు నేను వాళ్ళ దగ్గరికి పోవడంలో తప్పేముంది అని చెప్పేసి వెళ్తుండే. దాన్ని ట్రోల్ చేసిన అవసరం ఉంది. ట్రోల్ చేసిన కుక్కలు మా జన సైనికులతో ఇది. మీరు దీన్ని ట్రోల్ చేసినా నాకు సంబంధం లేదు. ఇంకా చెప్పండి.